నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ స్వాతి సంతోష్. ఇవాళ నేను దోసపిండి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. దీనికోసం నేను 2.5 గ్లాసుల బియ్యం తీసుకున్నాను, 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నాను, అర గ్లాస్ ఏమో శనగపప్పు తీసుకున్నానండి. శనగపప్పు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దోశ అనేది మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఇందులో నేను కొంచెం మెంతులు కూడా వేసుకుంటున్నాను. దోశ అనేది సాఫ్ట్గా వస్తుంది, పెంకగా తుక్కోకుండా. సో దీన్ని బాగా ఒక 3-4 సార్లు కడుక్కొని నేను మధ్యాహ్నం కడిగి పెట్టానండి రైస్. నైట్ 9-10కి మిక్సీ పడుతున్నాను. ఇలాగా నైట్ 9-10కి మిక్సీ పట్టుకోవాలి, అంటే కనీసం ఒక 6-7 గంటల వరకు నాననివ్వాలి. ఇప్పుడు దీన్ని ఇలా మిక్సీ పట్టుకున్నాక ఈ మిక్సీ పట్టుకునే దాంట్లోనే మనం కొంచెం రైస్ వేసి మిక్సీ పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వండిన అన్నాన్ని మంచిగా ఉంటుందన్నమాట దోశ బ్యాటర్ అనేది. ఇలా మిక్సీ పట్టుకొని నైట్ అంతా దీన్ని మంచిగా నాననివ్వాలి. చూడండి ఎంత బాగా తెల్లారి పొద్దునకి పిండి అనేది ఎంత బాగా పొంగిందో. దీంట్లో నైటే సాల్ట్ కూడా వేసుకోండి, దానివల్ల పిండి మంచిగా పులుసుద్ది అనమాట. మార్నింగ్కి ఇంత బాగా పొంగిపోతుంది. ఇప్పుడు చూడండి మనం దోశ వేసుకున్నా కానీ ఎంత మంచిగా వస్తుంది చూడండి. మీకు దోశ వేస్తుంటే అర్థమైపోతుంది, చాలా బాగా వస్తుంది కదా దోశ. ఇప్పుడు దీని మీద కొంచెం అంత నూనె వేసుకొని, ఈ దోశ ఆల్రెడీ బాగా కాలిపోయింది కాబట్టి రెండో సైడ్ కాల్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇలాగ దోశలు వేసేసుకొని వేడిగా ఇలా గట్టి చట్నీ చేసుకొని, ఈ దోశల్లోకి మనం లూజ్ చట్నీ కాకుండా ఇలాగ టమాటా పల్లి గట్టి చట్నీ చేసుకొని తింటే ఉంటాయండి. ఆహా, సూపర్ అంటే సూపర్. ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఈ దోశలు బాగా నచ్చుతాయి. సేమ్ హోటల్లో దోశల్లానే ఉంటాయండి. థ్యాంక్ యూ.